ఇమాజిన్ డెకేడ్స్ నుంచి నమ్మకం కలిగిస్తున్న బ్రాండ్ ఐపీఓ లాంచ్ చేసిందంటే దాని మీద అసలు ఎంత ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. కానీ ఆ ఎక్స్పెక్టేషన్స్ అన్ని తారుమారు చేస్తూ చాలా డిఫరెంట్ రియాక్షన్స్ వచ్చింది. ఆ ఐపీఓ ప్రైస్కి కూడా మార్కెట్ రీచ్ అవ్వలేదు. దీనికి అసలు ఏంటి రీజన్స్, ఆ బ్రాండ్ ఏంటి, దీని నుంచి నేర్చుకోవాల్సిన లెసన్స్ ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. అంటిల్ 2024 ఎల్ఐసి ఇండియా హిస్టరీలోనే బిగ్గెస్ట్ ఐపీఓ. తర్వాత హుండై వచ్చి దీన్ని సర్పాస్ చేసింది అనుకోండి. కానీ ఎల్ఐసి ఐపీఓ వల్ల మనం చాలా లెసన్స్ నేర్చుకోవాలి. ఎల్ఐసి తన ఐపీఓని 949 రూపీస్కి లిస్ట్ చేసింది. చాలా మంది ఇన్వెస్టర్స్ రష్ తో ఒక ఫోమోతో ఐపీఓలో ఇన్వెస్ట్ చేశారు. ఇండియా ఇన్సూరెన్స్ జైంట్ లో ఒక పార్ట్ కావాలని చాలా మంది అనుకున్నారు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే డే 1 డిస్కౌంట్ ప్రైస్ లో లిస్ట్ అయింది 872 రూపీస్కి. చాలా మంది ఇన్వెస్టర్స్ షాక్ అయ్యారు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన లెసన్స్ ఏంటి అంటే, ఫస్ట్ ఓన్లీ బ్రాండ్ బేస్డ్ అండ్ హైప్ మీద మనం ఇన్వెస్ట్ చేయకూడదు. ఎల్ఐసి ఒక బిగ్ బ్రాండ్, కానీ ఫినాన్షియల్స్ చూస్తే వాళ్ళు కాంపిటీషన్ తో కోపప్ అవ్వలేకపోతున్నారు. ఒకప్పుడు ఎల్ఐసి చాలా బిగ్ గా బిజినెస్ అనేది ఎక్స్పాండ్ చేసింది. కానీ రీసెంట్ టైమ్స్ లో ఇన్సూరెన్స్ సెగ్మెంట్ లో చాలా హెవీ కాంపిటీషన్ ఉంది. దానికి కాంపిటేటివ్ గా వీళ్ళు కాంపిటీషన్ ఇవ్వలేకపోతున్నారు. ఫండమెంటల్ అనాలిసిస్ లేకుండా ఇన్వెస్ట్ చేయకండి. సెకండ్ పాయింట్, యాక్చువల్ గా ఎల్ఐసి ప్రైస్ ని చాలా మంది ఎక్స్పర్ట్స్ ఓవర్ ప్రైస్డ్, చాలా ఓవర్ గా వాల్యూ చేసి పెట్టారు అని చెప్పారు. అయినా కానీ ఇన్వెస్టర్స్ ఒక రష్ లో ఇన్వెస్ట్ చేశారు, ఎలాంటి అనాలిసిస్ లేకుండా. థర్డ్ పాయింట్, పేషెన్స్ ఇస్ కీ. మనము అది ఐపీఓ అవన్నీ దేంట్లో అన్నా ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఒక రష్ ఉంటుంది. ఎస్పెషల్ ఐపీఓస్ లో అయితే అందరూ ఇమీడియట్ రిటర్న్స్ కోరుకుంటారు. మీ ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడన్నా ఫండమెంటల్ అనాలిసిస్ ప్లస్ బ్రాండ్ వాల్యూ అండ్ ఇన్వెస్టర్ సెంటిమెంట్ అండ్ ఫ్యూచర్ లో ఆ కంపెనీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, అది బిజినెస్ వైజ్ అవని, ఇన్వెస్టర్ సెంటిమెంట్ వైజ్ అవని, ఇవన్నీ అర్థం చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు లాంగ్ రన్ లో మీకు ప్రాఫిట్స్ అనేవి వస్తాయి. సిమిలర్ గా పేటిఎం ఐపీఓ కూడా గుర్తుందా, సేమ్ స్టోరీ. సో మీరు ఏదైనా ఐపీఓస్ లో పార్టిసిపేట్ చేసే ముందు ఫ్యూచరిస్టిక్ కంపెనీస్ కానీ అండ్ బిజినెస్ వైజ్ లో పొటెన్షియల్ గ్రోత్ ఉన్న వాటిలోనే మీ ఇన్వెస్ట్మెంట్స్ ని సెగ్రిగేట్ చేసుకోండి. ఐపీఓస్ కి ఒక రష్ అవ్వకండి అండ్ బ్రాండ్ కి ఎప్పుడు అట్రాక్ట్ అవ్వకండి. దేర్ ఆర్ సో మెనీ బ్రాండ్స్ మార్కెట్ లో హైప్ ఉన్నాయి, అంత మాత్రం అవి బిజినెస్ లో బాగా పర్ఫామ్ చేస్తే స్టాక్ మార్కెట్ లో హెవీ రిటర్న్స్ ఇచ్చేస్తే అని అనుకోకండి. ఎప్పుడైనా ఫండమెంటల్ అనాలిసిస్ చేసినప్పుడు, ఆ కంపెనీ ఫైనాన్షియల్ స్టడీ చేసినప్పుడు అసలు వాళ్ళు చేస్తుంది ఏంటి, కాంపిటీషన్ కోపప్ అవుతున్నారా లేదా, ఇలా మల్టిపుల్ థింగ్స్ మీద మీకు ఒక ప్రాపర్ నాలెడ్జ్ అనేది వస్తుంది. ఇలాంటి స్టాక్ మార్కెట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కంటెంట్ మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.